రాను రాను రాజుగుర్రం గాడిదయిందట. చదువు ఎక్కువైతే ఉన్నవతి పోయిందట. గిసని శాస్త్రాలు వెరికే కదా ఇప్పుడు కండ్లారా చూడవలసి వస్తున్నది. నిజంగా ఈ కాలంలో చాలా మందికి మెదడు నెత్తిలా కాదు, మోకాలలో కూడా కాదు, అరికాలలో కూడా లేనట్టే కొడుతున్నది. అగో వీళ్ళ కళాపోషణ చూస్తే మీరు కూడా గట్లనే అంటారు. చెప్పున చూసేసి వాళ్ళని మీ స్టైల్లో సన్మానం చేయరు మరి. అగో నీళ్ళలో చూడుర్రి వీళ్ళను. అయ్యో నీళ్ళలో దుంకి చచ్చిరయ్యింది, గట్ల తేలుతుర్రు, ఏం కష్టం వచ్చి అసలు వీళ్ళకు అని అనేరు. కష్టం కాదు, వీళ్ళకి వచ్చింది మాయ రోగం. వాళ్ళు సావలే, కావాలనే నీళ్ళలో గిట్ల తేలుతురు. అయితే ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అట. అంటే ఈ నడుమ పెళ్లికి ముందే పెళ్లి పిల్లగాడు అట్లట బయటికి పోయి ఫోటోలు వీడియోలు తీసుకుంటా ముడిసి ముప్పమవుతారు కదా. అగో గసంటిదే ఇది. సరే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే నవ్వినట్టో పాఠాలు వాడినట్టో ఉడికినట్టు చేస్తే ఓ అందం అనుకోవచ్చు. కానీ అందరు నడిచే తోవల మేమెందుకు నడుస్తాం అనుకున్నారు. ఏం పాడు నీళ్ళలో శవాసనం వేసి ఇట్లా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. ఇంకా దీనికి డైరెక్టరు, కెమెరామెన్, మన్ను, మశానం వాళ్ళందరూ ఉన్నారు. అగో కెమెరామ్యాన్ అన్నను చూడవు, చోటాకే నాయుడు లెక్క ఫీల్ అయ్యి మరి ఈ వీడియో తీస్తాడు. ఇక డైరెక్టర్ ఏమో రాజమౌళి లెవెల్లా డైరెక్షన్లు చేస్తాడు. తలకాయ మీద కాను, కాళ్ళు కింద కాను అనుకుంటా. అగో పెళ్లి పిల్లగాడు ఇంకెంతసేపు అట్లుంటారా నాయన. అవి ఇంకా మంచినీళ్ళు కూడా కావు, చూస్తేనే అర్థమవుతున్నది కచ్చర నీళ్లు. ఆ కచ్చర నీళ్ళల్లో కూడా గంతసేపు వండుకొని మరి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారంటే ఇక వీళ్ళని ఏమంటారో మీరే అనుర్రి. ఫస్ట్ అయితే దూరంకి వెళ్ళి చూసిన వాళ్ళు వీళ్ళిద్దరు చచ్చిపోయారు కావచ్చని అనుకున్నారట. అచ్చి చూసే వరకు ఏమున్నది, వీళ్ళతో గీ కథ నడుస్తాంది. గట్లున్నది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ల కథ.